బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం అందులోనూ హాలిడే కావడంతో హాయిగా సినిమా చూద్దామని వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రేక్షకులు ఎవరూ లేరని షోను థియేటర్ యాజమాన్యం నిలిపివేసిన ఘటన ఉప్పల్ ఏసీఎల్ సినీ స్క్వేర్ థియేటర్లో చోటు చేసుకుంది. బుక్ మై షోలో ఓ వ్యక్తి 2 మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. సినిమా టైం అవడంతో స్నేహితుడితో కలిసి థియేటర్కి వెళ్లాడు. ఇక్కడే అసలు షాకింగ్ విషయం జరిగింది. కేవలం ఇద్దరి కోసం షో ఎలా వేస్తామని యాజమాన్యం వారికి తెలిపింది. బుక్ మై షో ద్వారా మీ డబ్బులు మీరు వెనక్కి వస్తాయని సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన మెయిల్ పెట్టామంటూ బాధితులకు తెలియజేశారు. ఊహించని ఈ ఘటనతో ఇద్దరు ప్రేక్షకులు తీవ్ర నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. సండే అని చెప్పేసి ఫ్రెండ్తో మూవీకి వద్దామని నేను బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నానండి. నేను 12:05కి టికెట్ బుక్ చేసుకున్నాను. 2:10కి మూవీ. 12:05కి టికెట్ బుక్ చేసుకుంటే 2:10కి మూవీ. ఈ లోపు 1 అవర్లో లంచ్ చేసుకొని టైం అవుతుందని చెప్పేసి నేను తొందరగా వచ్చేసాను థియేటర్కి వచ్చిన తర్వాత ఉప్పల్ ఏషియన్ సినీ స్క్వేర్ మూవీ. థియేటర్కి వచ్చినాక స్క్రీన్ 3కి పోయేసరికి షో క్యాన్సిల్ అయిందండి అని చెప్పారు. షో క్యాన్సిల్ అయిందంటే కనీసం ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా. మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, మెయిల్ వచ్చిందంటారు. మెయిల్ కూడా రాలేదు, టెక్స్ట్ మెసేజ్ రాలేదు కనీసము. మేము ఇంత దూరం మా పనులను వదులుకొని నేను చెంగితే అంత దూరంకి వెళ్ళి వచ్చానండి. వీడికి వచ్చేసరికి షో క్యాన్సిల్ అయిందని సింపుల్గా చెప్తే మేము ఎక్కడ వాళ్ళ ఇట్లాంటి వాళ్ళకు నిజంగా చెప్తున్నాను, పైరసీ వాళ్ళని ఎంకరేజ్ చేయడము. ఎందుకంటే ఇట్లా ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినాక కూడా గ్యారెంటీ లేదు మూవీ చూసామని. వాడు ఎప్పుడు వాడిని ఇష్టం. ఇప్పుడు నేను మూవీకి రాకపోతే మూవీ నడిచినట్టు నా డబ్బులు నాకు వస్తాయా? నేను మూవీకి ఒకవేళ నేను నా టైం కుదరకనే రాలేదనుకోండి, మూవీకి రాకపోతే నా డబ్బులు నాకు రిఫండ్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఈరోజు నేను మూవీకి బుక్ చేసుకొని టికెట్ చేసుకొని నేను టైంకి మూవీకి వస్తే మూవీ క్యాన్సిల్ అయిందని చెప్పి ఎలాగొట్టేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంతోమంది తయారవుతారు. ఎందుకంటే వీళ్ళని చిట్టి చేసేటోడు లేడు. దీనివల్ల పబ్లిక్ చాలా మంది సఫర్ అవుతారండి. ఇది నేను అలాంటి ఎవరో ఒకరు బయటకు వచ్చారు కానీ చాలా మంది బయటికి రాలేదు, కొంతమంది వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఏమంటారు అంటే పబ్లిక్ లేరంటారు. పబ్లిక్ లేనప్పుడు బుక్ మై షోలో టికెట్స్ ఎందుకు పెట్టాలండి? ఒక్కడు పెట్టుకునే వచ్చాం మేము. ఒకవేళ మూవీకి రాకపోతే మా టికెట్ డబ్బులు మాకు ఇస్తారా? రిటర్న్ ఇవ్వరు కదా. ఫస్ట్ ఏమో టెక్నికల్ ఇష్యూ అన్నారు. ఫస్ట్ రాగానే టెక్నికల్ ఇష్యూ అన్నారు. తర్వాతనేమో పబ్లిక్ లేరు అన్నారు. వాళ్ళే 2 మాటలు చెప్పారు. కనీసం వాళ్ళు వచ్చి కనీసం సారీ సార్ అని కూడా చెప్తలేరు వాళ్ళు.